వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవిష్యత్తు ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అన్ని పార్టీల అభ్యర్థులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుంచి పార్లమెంటుకు వెళ్లేదెవలో ఈ నెల 24 తారీఖు నాడు తేలనుంది. సలికి వణుకుడు పట్టుకుంటేనే ఓట్లేసేందుకు వచ్చిండ్రు ఓటర్ దేవుళ్ళు. బోనీ చేసినోళ్ళ చేతుల బొకే పెట్టింది కలెక్టర్ అమ్మ. అన్ని సెంటర్లల్లా తొలుసూరి ఓటర్లకు గులాబీ పువ్వులు చేతులు పెట్టిండ్రు. ఓట్లేసిన లీడర్లంతా బయటకొచ్చి ఏల్కేసిన రంగును చూపించిండ్రు. దండాలు పెట్టుకుంటా దయాకర్ అన్నచ్చి ఓటేసి పోయిండు. ఇంటోళ్ళని తీసుకొచ్చి శ్రీహరి సారు ఓట్లేపించిండు, ఆయన కూడా వేసిండు. ఇక మన రాజన్న దోతి కట్టుకొచ్చి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసిండు. ఏ చిన్నపిల్లగాని ఓటుకు ఇంకా టైం ఉన్నది కానీ నువ్వైతరా ఆగో బయటకు వచ్చినాక చూడుండ్రి ఫ్యాన్స్ ఎట్లెగబడ్డారో. ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ కూడా ఓటేసిండు. అమ్మలక్కలంతా కూర బువ్వండి చిన్నగా బయటకొచ్చిండ్రు. 3 కాళ్ళ ముసలోళ్ళు మూలుక్కుంటూ ఓట్లేసిండ్రు. గిరికల బండి మీద వచ్చి ఓటేసిన గీననే అస్సలు ఉత్తమ ఓటర్. వీళ్ళు కూడా వచ్చి నచ్చినోళ్ళకు ఓటేసిండ్రు. కాకుంటే పడుసు పోరగాన్లే ఎక్కువ మంది ఓటేయలేదట. ఓ ఊళ్ళనైతే లీడర్లు మాకేం చేయలే, మేము ఓట్లేయమని జిజ్జు పట్టుబట్టిండ్రు. పెద్ద సార్లు పోయి ఒప్పించి ఓట్లేపించిండ్రు. లోపట ఏం జరుగుతుందో హైదరాబాద్ ఆఫీస్లో కూర్చొని చూసే సౌలత్ చేసుకున్నాడు ఎలక్షన్లు పెట్టిన బన్వర్ లాల్ సార్. కొన్ని ఊర్లల్లా మా పేర్లు తీసేసిండ్రని చిన్న చిన్న గడ్బర్లు కూడా జరిగినాయి. సాయంత్రం 5 కొట్టంగా తలుపులు మూసేసిండ్రు ఆఫీసర్లు. పెట్టెలన్నిటిని తెచ్చి ఒక్క తన వేర్చిండ్రు. 24 నాడు తెరిచి ఓట్లు లెక్కబెట్టి ఎవ్వరు గెలిచింది చెప్తారట. అప్పటిదాకా పోటీలో నిలబడ్డ లీడర్లకు నిద్ర పట్టది. చూడాలే మరి వరంగల్ ఓటర్లు ఎవ్వరిని పార్లమెంటుకు పంపుతున్నారో.